మునగ మొక్క చాలా హైట్ పెరిగిపోయింది. ఈ 20 లీటర్స్ బకెట్లో పెట్టున్నానండి. ఇంకా ఇది చూడండి బకెట్ అంతా ఎలా అయిపోయిందో. అసలు నాకు తెలియదండి, నేను మారుద్దాం అనుకుంటున్నాను పెద్దదవుతుందని. కాకపోతే ఇంకా ఇలా పట్టేసేటప్పటికి అంతా ఊడిపోతుంది. బకెట్ ఎలా తీయాలా కష్టపడి అనుకుంటుంటే బకెట్ అంతా ఊడిపోయిందండి. భయం నక్కర్లే, ఇప్పుడు వేళ్ళు కదలకుండా తీయాలి దీన్ని. చూడండి ఎందుకు తీస్తున్నానంటే, ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదండి. ట్రాన్స్ప్లాంట్ చేయడం వల్ల, దీంట్లో మందారం మొక్క కూడా ఉంది, ట్రాన్స్ప్లాంట్ చేయడం వల్ల బాగా గ్రోత్ ఉంటుంది కదండి మొక్క. అందుకోసమని తీస్తున్నానండి మునగ మొక్క. కాయలు కాయాలి కదండి మనకి, ఇది కాయలు ఇస్తే బాగుంటుంది. చూడండి మందారం మొగ్గలు ఉన్నాయి. కదలకుండా, వేళ్ళు కదలకుండా మనము ట్రాన్స్ప్లాంట్ చేయాలి. ఇది నేను మీకు ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత వీడియో చేస్తానండి. ఆపేసి ముందు ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న తర్వాత మీకు మళ్ళీ వీడియో ఇస్తాను. ఓకే అండి. చూడండి ఈజీగా పక్కకు వచ్చేసింది. మనం ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా తీసి ఈ బకెట్లో పెడదామండి. ఇదండి, ఇందులోకి మార్చేసాను. అబ్బో చాలా బరువు ఉందండి బాబు, నేను లాగలేకపోతున్నాను ఇప్పుడు నేను. ఇంకా మార్చానండి ఇందులోనే, ఇంకెంతన్నా పెరగని. బాగుందండి. పెద్ద బకెట్లో పెట్టేశాను. 2 లీటర్లో తెలీదండి నాకు. ఓకేనండి, ట్రాన్స్ప్లాంట్ ఇంతటితో అయిపోయింది. బాయ్ అండి. నా వీడియో మీకు నచ్చితే మునగ చెట్టు ఎలా నాటుకోవాలో చూపించాను కదండి. ఇందులో ఆల్రెడీ ఎప్సమ్ సాల్ట్, 1% మట్టి, 1% ఎరువు, 1% కొబ్బరి పొట్టు లేదా ఇసుక అన్నీ వేసి, వేపపిండి, కొద్దిగా వేపపిండి, ఎప్సమ్ సాల్ట్ అన్నీ కలిపి పెట్టానండి. ఇందులో మీకు ఆ వీడియో చూపించలేదు, నెక్స్ట్ టైం ఎప్పుడైనా కుదిరినప్పుడు నేను చూపిస్తానండి. మట్టి మిశ్రమం కలిపేది ఇలా వేసుకొని ఇందులో రీపాట్ చేసుకోవడమే అండి. అడుగున కొంచెం మట్టి వేసుకొని పెట్టుకున్నాను 2 days బ్యాక్. అది కొంచెం కూల్ అవ్వాలి, వేడి ఉంటుంది మట్టి కాబట్టి. అది వర్షానికి అంతా తడిసింది కాబట్టి ఇవాళ ట్రాన్స్ప్లాంట్ చేశానండి మునగ మొక్కని. చూద్దామండి ఎలా ఉంటుందో రిజల్ట్. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి.